आपका स्वागत है। कृपया अपनी पसंदीदा भाषा चुनें। తెలుగు కోసం 1 ప్రెస్ చేయండి। హిందీ के लिए 2 दबाएं। Press 3 for English. ఉర్దూ के लिए 4। ఆంధ్రప్రదేశ్ కోసం 1 ప్రెస్ చేయండి। తెలంగాణ కోసం 2 ప్రెస్ చేయండి। హలో 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 గుడ్ ఈవినింగ్। గుడ్ ఈవినింగ్ సలీమా మ్యామ్. సో లైక్ ఇందులో ఇప్పుడు అంటే నాకు అంటే ఇందులో ఏమైనా కౌన్సిలింగ్ లాగా ఏమైనా ఉంటుందా? నాకు రీసెంట్గానే బాగా సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, అందుకనే కాల్ చేసిన. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్ నుంచి. ఓకే, సో ఇది కౌన్సిలింగ్ సెషన్స్ ప్రొవైడ్ చేసే సర్వీస్ ఏనండి? నేను కౌన్సిలర్ని మాట్లాడుతున్నాను. మీ ఏజ్ ఎంత అండి? 23 అండి ఇప్పుడు. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? ఇప్పుడు బీటెక్ అయిపోయింది, ప్రస్తుతానికి లైక్ ప్రిపేరింగ్ ఫర్ జాబ్స్ అండ్ ఆల్. ఓకే, ఏమనిపిస్తుంది అంటే ఏంటి మీ కరెంట్ థాట్ ఏంటి? అంటే ఎందుకు అలా థాట్స్ వస్తున్నాయని మీకు అనిపిస్తుంది? అంటే ఇది నేను చేయలేకపోయాను అందుకే నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇలా అంటే మ్యామ్ బీటెక్లో నేను ఆల్మోస్ట్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. ఓకే, సో అప్పటి నుంచి లైక్ నాకు ఒక అక్క ఉంది, నాకు ఇంకో చెల్లి ఉంది. సో ఇద్దరిది మ్యారేజ్ కాలేదు, అండ్ ఇంకా ఫ్యామిలీ కూడా ఓన్లీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్గా మాకు ఏం సపోర్ట్ లేదు. సో మా బావ వాళ్ళే అప్పుడప్పుడు ఏదో అమౌంట్ వేస్తూ ఉంటారు దానికి దీనికి అని. ఇంకా సో రెస్పాన్సిబిలిటీ మొత్తం నా మీద ఉంది. స్టిల్ మా ఫ్యామిలీలో బీన్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఎన్ఐటి జంషెద్పూర్. బట్ ఇప్పుడు ఏమైంది అంటే కొడితే ఒకటేసి నీ దగ్గర ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కదా అని గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సికి. కానీ ఏమవుతుంది అంటే ఇట్స్ లైక్ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది. అండ్ మా బావ వాళ్ళు రిలేటివ్స్ కూడా ఎప్పుడు ఆల్మోస్ట్ డైలీ నాకు ఒక మినిమం ఒక 4 to 5 కాల్స్ వస్తూనే ఉంటాయి. లైక్ యు ఆర్ డూయింగ్ నథింగ్, యు ఆర్ వేస్ట్, యు ఆర్ జీరో అని. అండ్ మనీ కూడా వాళ్ళే ఇస్తారు. సో లైక్ ఏమీ నేను చెప్పలేకపోతున్న వాళ్ళకు. నా హాస్టల్ ఫీ అవన్నీ వాళ్ళే కడతారు. ఇట్స్ లైక్ నాకు నేను ర్యాపిడో ఏదో ఒకటి చేసుకుందామంటే లైక్ మళ్ళీ ప్రిపరేషన్కి టైం సరిపోదు. సో లైక్ హెల్త్ కూడా ఏమంతా బాగాలేదు. ఇక్కడ ఫుడ్ ఏమంతా మంచిగా పెట్టరు. ఏదో రోజు అదే రైస్ అదే తినుకుంటూ ఏదో అలా రూమ్లో లోన్లీ డే మొత్తం ఏమో సాంగ్స్ వినుకుంటూ మనీ మీద డిపెండ్ అవుతున్నా. ప్రిపరేషన్ కూడా లేదు, చదువు లేదు, ఇంట్లో ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తలేను. ఎక్కడైనా పారిపోదామంటే రెస్పాన్సిబిలిటీ మొత్తం పెట్టేసి పారిపోవడం ఏంది అనిపిస్తుంది. అండ్ సూసైడ్ చేసుకుందాము అంటే ఇట్స్ లైక్ మళ్ళీ ఫ్యామిలీని వదిలిపెట్టి ఎట్లా పోగలుగుతా? రెస్పాన్సిబిలిటీస్ ఎన్ని గానం ఉన్నాయి కదా. అర్థమవుతుంది కండిషన్, నాకు అర్థమవుతుంది. సో వీటన్నింటికి ఫుల్ స్టాప్ అనేది ఎప్పుడు వస్తుంది? వెన్ యూ గెట్ జాబ్ కదా. ఎస్ మ్యామ్, అందుకే నేను అన్నీ మేనేజ్ చేసుకుంటూ యోగా అది మెడిటేషన్ అవి ఇవి స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ట్రై చేస్తున్నా. సో నథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్, బట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్. అండ్ హోప్ఫుల్లీ ఈవెన్చువల్లీ ఇదంతా రిజార్ట్ అవుతుందని అనుకుంటున్నా. బట్ లైక్ ఇట్స్ వెరీ హార్డ్ టు డీల్ విత్ ఇట్ మ్యామ్. సో అందుకనే ఎన్ని డేస్ నుంచి మీరు సఫర్ అవుతున్నారు? నాకు అర్థమైంది. ఈ థాట్స్ అనేవి ఎప్పటి నుంచి ఉంటున్నాయి మీకు? ఎన్ని డేస్ నుంచి? ఒక 3 months నుంచి కంటిన్యూస్గా ఉంటున్నాయి మ్యామ్. దాని ముందు ఇట్ వాజ్ బెటర్ బిఫోర్ ద దసరా, బిఫోర్ లాస్ట్ ఇయర్ దసరా వరకు బెటర్. దాని తర్వాత నుంచి ఈవెన్చువల్లీ లైక్ ఐ హావ్ షిఫ్టెడ్ ఇయర్ ఆఫ్టర్ దసరా ఇట్ సెల్ఫ్. దసరాలో నేను ఇంట్లోనే ఉండే, బట్ ఇక్కడ షిఫ్ట్ అయ్యాక లైక్ ఇక అన్నీ చాలా చాలా ఇక. ఓకే, మే నో యువర్ నేమ్?
రాహుల్ If you are willing to say. రాహుల్ Okay. Rahul, there is MHP is there, mental health professional is there, psychologist, uh, better than me, he can guide you. If you are willing to do conversation, I will connect you to the MHP. It's 100% confidential. You can trust this service. ఓకే షూర్. సో ఇప్పుడే కనెక్ట్ అవుతుందా మేము ఇప్పుడే మాట్లాడవచ్చా? నేను అతను సార్ అవైలబుల్ ఉన్నారో లేదో చూస్తాను, చూసి మిమ్మల్ని కనెక్ట్ చేస్తాను. అదర్వైజ్ మీరు ఎంహెచ్పితో మాట్లాడాలి అనుకుంటే మార్నింగ్ అయినా మీరు మాట్లాడచ్చు. లేదు అని అంటే ఇప్పుడు ఐ విల్ ట్రై టు కనెక్ట్ యూ. ఓకే, ప్లీజ్ బీ ఆన్ హోల్డ్, గివ్ మీ సెకండ్. బీటెక్ కంప్లీట్ చేశాను నీట్ నుంచి జంషెడ్పూర్, కానీ జాబ్ అనేది రావట్లేదు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటున్నాయి. సో నాకు 3 months నుంచి సూసైడల్ థాట్స్ ఎక్కువగా వస్తున్నాయి. నేను వాటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అండ్ డూయింగ్ అంటే నా కోపింగ్ స్ట్రాటజీస్ నేను చేస్తున్నాను కానీ వర్క్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. కొంచెం ఆన్సర్ చేయండి. ఓకే. హలో 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 సార్. హలో 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 సార్. చెప్పండి రాహుల్ గారు. సార్ యాక్చువల్లీ నేను మేడంకి సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. చెప్పారు 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 మీ వయసు ఎంత? 23 సార్. 23. గుడ్, వెరీ గుడ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాదేనా? అవును, హైదరాబాద్ బోడుపల్లి నుంచి మాట్లాడుతున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు, మీరు కాలేజీ చదువు ఎప్పుడు కంప్లీట్ చేశారు? లాస్ట్ ఇయర్ 2024. 2024లో చేశారు? అవును. ఓకే. 2024లో చేసినప్పుడు 2024లో మీ క్యాంపస్ సెలక్షన్స్ 23-24లో జరిగాయా? అవునవును జరిగాయండి. మీరు ఏ కాలేజీలో చదివారు? ఎన్ఐటి జంషెడ్పూర్లో. ఎన్ఐటి జంషెడ్పూర్లో. అవును. ఓకే, మరి అప్పుడు మీ క్యాంపస్ సెలక్షన్ ఎందుకు రాలేదు మీరు? నేను బేసికలీ 4 yearsలో ఏం అసలు సరిగ్గా చదవలేదు. మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే మై ఫాదర్ హ్యాస్ పాస్డ్ అవే. సో ఆ ట్రామాలో వెళ్ళిపోయి నేను కనీసం వచ్చిన జాబ్స్కి అసలు చూడను కూడా, అసలు అప్లై చేయాలన్న థాట్ కూడా నాకు లేకుండా ఐ వాజ్ జస్ట్ గోయింగ్ ఆన్ విత్ ద ఫ్లో. ఇదో ఇక అలా అలా జస్ట్ బార్డర్ లెవెల్లో పాస్ అయిపోయాను నా ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్ని. ఆ ట్రామా వల్ల. రాహుల్ గారు మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను, కానీ నాకు ఒక మాట చెప్పండి, మీ బ్యాచ్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ దాకా? 2020 నుంచి 2024 వరకు. వెరీ గుడ్. మీ నాన్నగారు ఎప్పుడు పోయారు? 2024లో. 2024లోనే పోయారండి. ఐఎమ్ వెరీ సారీ, బట్ ద థింగ్ ఇస్ మీకు 2022 to 2024 చదవడానికి ఏం ప్రాబ్లం అయింది? ఇట్స్ లైక్ అప్పుడప్పుడే కాలేజ్, అది ఒక కోవిడ్ టైం ఉండే, ఆన్లైన్లో క్లాసెస్. కోవిడ్ 2020లో లేదు కదా? 20లో లేదు కోవిడ్. ఉంది 20లో. మాకు నేను 1.5 year మొత్తం వితౌట్ కాలేజే, అసలు కాలేజ్ వెళ్ళలేదు నేను. నాకు ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్లో కాలేజ్లో ఉన్నాను నేను. ఏమో మరి 2020లో కోవిడ్ ఉందో లేదో కానీ మాకైతే 1 year కాలేజ్ మాకు పెట్టలేదు. అప్పుడు ఏదో కోవిడ్ అనే రీజన్ చెప్పారు మాకు. దానివల్ల మీరెందుకు చదవలేదు మరి? అప్పుడు ఎందుకు చదవలేదు? ఆన్లైన్లోనే క్లాసెస్ ఉంటున్నాయి. సో I was distracted in phone, mobile, YouTube, and all the addictive content was there. Instagram, porn, everything అన్నీ అవైలబుల్ ఉన్నాయి సార్. నేను ఇంట్లో కూర్చొని అసలు అంతా నేను వాళ్ళు వచ్చి మనం చూడమని లేదు కదా, వాళ్ళు వచ్చి మనం చూడమని అడగలేదు, మీరు చూశారు. At the end it's all my mistake. That's why I want to die at the end. What can I do? It's all my mistake na. నేను ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు చేసిన తప్పుల గురించి మీరు మరణించాలనుకుంటున్నారు, దట్ ఈస్ 1 part. ఓకే, మీ నాన్నగారు పోయినందుకు మీరు బాధపడుతున్నారు, ఇది 2వ part. ఈ రెండిట్లో ఏది నిజం?
మీ నాన్నగారు మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నారు? he had very చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు మిమ్మల్ని 20 ఏళ్ళు పెంచుకున్నారు కదా, అట్లీస్ట్ 24లో అంటే కనీసం మీరు 18 ఏళ్ళు 19 ఏళ్ళు కనీసం 16 ఏళ్ళైనా మీ నాన్నగారి దగ్గర మీరు పెరిగారు కదా. అంటే తక్రీబన్ ఎంత మ్యాథమెటికల్ గా గుణించినా కూడా ఎంత తక్కువలో తక్కువ అంటే మామూలుగా మనము ఆలోచించినా కూడా మీరు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే కనీసం అంటే ఎంత తక్కువలో అయినా కనీసం ఒక 7,000 రోజులు మీరు మీ నాన్నగారి దగ్గర ఉన్నారు. కరెక్ట్? అవునా? అవునా? అవునండి. అంటే ఐ కెన్ సే ఆల్మోస్ట్ ఒక 1,70,000 గంటలు మీరు మీ నాన్నగారి దగ్గర ఉన్నారు. ఆ 1,70,000 గంటల్లో మీరు మీ నాన్నగారు మిమ్మల్ని ఏం కోరుకున్నారు? మరి బాబు నువ్వు చచ్చిపోవు తొందరగా అని కోరుకున్నారా? మిమ్మల్ని నిట్టు ఏఐటికి జాయిన్ చేయించి అంత ఫీజు కట్టి డబ్బు పంపి ఎంతో కొంత ఎంత ఫీజు ఇచ్చినా ఎంత వేవ్ ఆఫ్ ఇచ్చినా ఎంత స్కాలర్షిప్ ఇచ్చినా కొంత అయితే ఆయన తన చెమట రక్తాన్ని ఖర్చు పెట్టి మీకు ఖర్చు పెట్టి ఉంటారు కదా. మీరేం లాక్ ఇయర్స్ నిజాం నవాబులు కాదు కదా. సో అప్పుడు మీ నాన్నగారు ఏం కోరుకున్నారు? He wanted to be a UPSC officer, but నేను కూడా అది కాకపోయినా it's very hard, so SSC కి అయినా ప్రిపేర్ అవుతున్నాను. అట్లీస్ట్ ట్రైంగ్ టు బెటర్. రాహుల్, యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ఓన్లీ రాహుల్ కోసం కండక్ట్ చేయరు కదా. భారతదేశం మొత్తం మీద 14 లక్షల మంది రాస్తారు. అందులో ఎంత లేదన్నా 1 లక్ష మంది ఊరికే జనాలకు చూపించడానికి రాస్తున్నామని ఫోజ్కి రాస్తారు. మిగతా 13 లక్షల మంది పాపం పరీక్ష రాస్తారు. అందులో ఎంత లేదన్నా 50%, 6 లక్షల మంది పాస్ అవుతారు. 6 లక్షల మందిలోంచి 6,000 మంది ఫైనల్కి వస్తారు. 6,000 మందిలోంచి కనీసం 600 మంది ఇంటర్వ్యూకి వస్తారు. 600 మందిలోంచి 150 మంది సెలెక్ట్ అవుతారు. ఇది ప్రాసెస్ కదా ఎవ్రీ ఇయర్. మీరు ఎక్కడున్నారు? 14 లక్షల్లో ఉన్నారా, 6 లక్షల్లో ఉన్నారా, 6,000లో ఉన్నారా, 600లో ఉన్నారా? యూపీఎస్సీ అది ఎగ్జామ్ కొద్దిగా హార్డ్ అని స్టార్టింగ్ లోనే క్విట్ చేసి ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. అది ఆన్సర్ రైటింగ్ అంత ఉంటుంది కాబట్టి ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అందుకని ఎంసీక్యూ. ఇలా ప్రతి తప్పు నుంచి పారిపోతాను అంటే మీరు ఎప్పుడు విన్ అవుతారు? ఈవెన్ భారతదేశంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివిన కుర్రాడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అవ్వచ్చు. ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయితే సెకండ్ లెఫ్టినెంట్ కింద జాయిన్ అయితే విత్ ఇన్ 4 years అంటే బై ద ఏజ్ ఆఫ్ 21 హీఈస్ ఎ లెఫ్టినెంట్ అండ్ బై 23 హీఈస్ ఎ కెప్టెన్. కెప్టెన్ ఈజ్ ఈక్వల్ టు కలెక్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కదా. కరెక్టే, బట్ యూపీఎస్సీ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది సార్. అది జనరల్ గా దాంట్లో తక్కువ. ఎవరు చెప్పారు? బికాజ్ నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్, నా సర్కిల్, నేను అందరినీ చూస్తున్నాను కదా. సో వాళ్ళని 3-4 years చూసిందే ప్రపంచం కాదు కదా. మై క్వశ్చన్ ఈజ్ రాహుల్, నీకున్న 10 మంది ఫ్రెండ్స్ కాదు కదా. అమ్మాయిలు, గుడ్డోళ్ళు, చేతులు లేనోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ట్రాప్డ్, రేప్డ్, యాసిడ్ అటాక్టర్స్ ఎంతో మంది రాసి పాస్ అవుతున్నప్పుడు తర్వాత ఇంటర్వ్యూలోనూ లేదా వైవాలోనూ వాళ్ళు కన్సిడరేషన్ ఇవ్వచ్చేమో, కానీ రిటర్న్ టెస్ట్లో అందరికీ ఓన్లీ రోల్ నెంబరే ఉంటుంది కదా. వాళ్ళకేం ప్రత్యేకమైన రోల్ నెంబర్ ఉండదు కదా. మరి వాళ్ళు పాస్ అవుతుంది, మీరు పాస్ అవ్వట్లేదు అంటే యు ఆర్ నాట్ ఫోకస్ ఆన్ లైఫ్ అన్నది మీరే చెప్తున్నారు. అటువంటప్పుడు ఎందుకు నేను ఇది మిస్ అవుతున్నాను, ఏం చేయాలి, నాన్న ఏం కోరుకున్నాడు అని ఆలోచించడం మానేసి నేను చచ్చిపోతాను వెళ్ళిపోతాను అంటే నౌ మీ నాన్నగారు కోరుకున్నది ఒకటి, మీరు చేసుకున్నది ఒకటి, పనిష్మెంట్ విల్ గో టు యువర్ మదరా? అందుకే హ్యావింగ్ సూసైడల్ థాట్స్ ఉన్నా కూడా నేను కోపప్ చేసుకుంటూ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ ద బెస్ట్ అట్లీస్ట్ కోపప్ చేసే థాట్ రాదు రాహుల్. వన్ థింగ్, ఒక విషయం, ఇప్పుడు నేను పరీక్ష రాశాను, సైన్స్ బాగా రాస్తాను, సోషల్ రాస్తాను, ఇంగ్లీష్లో నాకు రావు. అప్పుడు ఇంగ్లీష్లో నేను కోపప్ చేశాను అంటే ఇంక ఇంగ్లీష్లో నేను ఫెయిల్ అవ్వను కదా. ఎస్ ఆర్ నో? నా వీక్నెస్ నాకు తెలుసు, నేను కోపప్ చేశాను, ఇంకా నేను ఫెయిల్ అవ్వడం జరుగుతుందా చెప్పు? జరగదు. మరి అటువంటిప్పుడు మీరు చూసేదో కోపప్ చేశాను అంటే కోపప్ చేసే థాట్స్ రావు కదా. అంటే మీరు కోపప్ చేయటం లేదు, యు ఆర్ జస్ట్ సప్రెసింగ్ ఇట్. తాత్కాలికంగా దాన్ని నొక్కుతున్నారు. మరి సొల్యూషన్ ఏంటి సార్? లైక్ వాట్ కెన్ ఐ డూ? లైక్ ఐఎమ్ ట్రైయింగ్ సమ్ యోగా, బట్ ఇట్స్ ఓకే, బట్ it will not work. Yoga is helpful to a strong person. Please understand, yoga is not for weak people. మీరు కళ్ళు మూసుకున్న వెంటనే ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి కళ్ళు మూసుకొని రాహుల్, క్లోజ్ యువర్ ఐస్. ఓకే.
Complete pin drop silence. Okay. 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 Close your eyes. You are hearing my voice? Say yes or no. Yes, sir. ఓకే ఎర్ర కోతిని చూడకండి. డోంట్ సీ రెడ్ మంకీ. ఎర్ర కోతిని చూడకండి. డోంట్ సీ రెడ్ మంకీ. ఐ రిపీట్, ఎర్ర కోతిని చూడకండి. ఎట్టి పరిస్థితిలో ఎర్ర కోతిని చూడకండి. ఓకే ఓకే. నా ఓపెన్ యువర్ ఐస్. ఎస్ సార్. ఏం కనిపించింది? అటు నేను చూడొద్దని ట్రై చేశాను, బట్ మళ్ళీ అదే ఇమేజ్ నా ముందు అపియర్ అవుతుంది, రెడ్ మంకీ. రెడ్ ఎందుకు అలా ఇమేజ్ రిపీట్ అవుతుందో చెప్పనా? బికాజ్ చెయ్యొద్దు అంటూ అది నేను ఓవరాల్గా 10 సార్లు అది చెప్తున్నాను కాబట్టి. ఆర్ యు గెటింగ్ మీ? ఎస్. నా ఇంటెన్షన్ ఏమో అది చూడొద్దని, బట్ ఐఎమ్ టెల్లింగ్ ద సేమ్ థింగ్ రిపీటెడ్లీ టు యూ. ఆర్ యు గెటింగ్ మీ? ఎస్. దిస్ ఈజ్ కాల్డ్ ప్రాంప్టింగ్ ఆఫ్ మైండ్. ఓకే, దట్ మీన్స్ మైండ్కి ఆలోచించే ప్రాసెసర్ అది. దానికి మీరు ఏం ఆలోచించమంటే అది ఆలోచిస్తుంది. గూగుల్ లాగా కోడిగుడ్డు తింటే లాభాలు అంటే కోడిగుడ్డు తింటే లాభాలు చెప్తుంది, కోడిగుడ్డు తింటే నష్టాలు అంటే నష్టాలు చెప్తుంది. అంతేకాని లాభాలు నష్టాలు పక్క పక్కన పెట్టి చెప్పదు. మైండ్ కెనాట్ గివ్ యూ ఎ బ్యాలెన్స్ షీట్, బోత్ సైడ్ బై సైడ్ ఇవ్వదు. సో మీరు నేను చచ్చిపోకూడదు అని 23 సార్లు చెప్పినా కూడా నేను చచ్చిపోవడమే మైండ్కి అర్థమవుతుంది. ఆర్ యు గెటింగ్ మీ? దిస్ ఈజ్ కాల్డ్ ప్రాంప్టింగ్ టు మైండ్. సో ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే నేను అబద్ధాలు చెప్పకూడదు అంటున్నారు. కానీ మీ ఉద్దేశం ఏంటంటే నేను నిజాలు చెప్పాలి. సో ఇప్పుడు మీ ప్రాంప్టింగ్ ఎలా ఇచ్చుకోవాలంటే మాట్లాడేటప్పుడు నేను సత్యము పలకవలెను, నేను మా నాన్నగారి కోసం సత్యం పలకవలెను అని చెప్పాలి మీరు. అది మానేసి నేను అబద్ధాలు చెప్పకూడదు అంటున్నారు. రెండిటి యొక్క ఇంటెన్షన్ సేమ్, బట్ మైండ్ కెనాట్ ప్రాసెస్. నేను చెడు అలవాట్లు చేసుకోకూడదు ఒక పద్ధతి, నేను మంచి అలవాట్లు చేసుకోవాలి ఒక పద్ధతి. సో బ్రెయిన్కి మీరు ఏది పదే చెప్తే అదే నమ్ముతుంది. అర్థమైందా? నేను మీకు ఎర్రకోతిని చూడొద్దు అని చెప్తున్నా కూడా పదే ఎర్రకోతి అనడం వల్ల మీ మైండ్ ఆటోమేటిక్గా ఎర్రకోతిని ప్రాసెస్ చేస్తుంది. ఆర్ యు గెటింగ్ మీ? నేను బతకాలి, నేను స్ట్రాంగ్గా బతకాలి, మా నాన్న ఏం కోరుకున్నాడో అది చెయ్యాలి, మా నాన్న ఎలాగా లేడు కాబట్టి మా అమ్మ ఒంటరి అయిపోతుంది కాబట్టి 9 నెలలు నన్ను నవమాసాలు కనిపించిన అమ్మని నేను చూడాలి. సో నాకు అన్నీ స్ట్రాంగ్ అని చెప్పుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి, వాట్ ఈజ్ షార్ట్ ఇన్ మీ? నాకేంటి తక్కువ? ఓకే, ఏంటి అర్థమవుతుందండి? అర్థమవుతుంది. అలా ఎప్పుడైతే మీరు ప్రశ్నించుకున్నారో మీకు ఏ తక్కువ లేదని మీకు అర్థమవుతుంది. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో 140 కోట్ల భారతదేశ జనాభాలో కనీసం తక్కువలో తక్కువ ఒక 60 లక్షల మందికైనా ఏవో జబ్బులు ఉంటాయి, కానీ మిగతా వాళ్ళందరూ హెల్దీగానే ఉన్నారు. మీరు కూడా హెల్దీగానే ఉన్నారు. సో ద క్వశ్చన్ ఈజ్, మీకు మీరు స్టాప్ చేసుకోవాలి. నాకు కాన్ఫిడెన్స్ లేదు, భయం వేస్తుంది అంటే అదేమవుతుందంటే అతనికి ఆటోమేటిక్గా అది లేదే వస్తుంది. కాన్ఫిడెన్స్ అనేది పెట్రోల్ బంకులో లీటర్ లెక్క నమ్మరు కదా, మీరు ఇలా 5 లీటర్లు కొనుక్కుని తాగేస్తే వచ్చేయడానికి. ఎస్ ఆర్ నో? ఇంతమంది ఉన్న ఈ దేశంలో మీరు ఎన్ఐటీకి సెలెక్ట్ అయ్యి వెళ్ళారంటేనే మీరు చాలా క్యాలిబర్ స్టూడెంట్ అని అర్థమైంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చేసిన కొన్ని అజాగ్రత్తల వల్ల మీరు వెనకపడ్డారన్న విషయం మీకు అర్థమైంది. అదే సమయంలో సపోర్ట్ ఇచ్చే ఫాదర్ మిస్ అయ్యారన్న విషయం మీకు అర్థమైంది. ఇప్పుడు మీరు రికూప్ ఎలా చేస్తారు అన్నది రిక్వైర్డ్. సో బేసికల్లీ యు ఆర్ ఎ ఇంటెలిజెంట్ పర్సన్, యు ఆర్ ఎ వెరీ కాన్సన్ట్రేటివ్ ఫోకస్డ్ పర్సన్, బట్ యువర్ ఫోకస్ ఈస్ గాన్ సంథింగ్ ఎల్స్ విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్.
క్రికెట్లో బ్యాటింగ్ చేసే వ్యక్తి బాల్ని ఫోకస్ చేయకుండా ఆడియన్స్ని ఫోకస్ చేస్తే బాల్ వెళ్ళి వికెట్ తగులుతుంది. అతనికి క్రికెట్ ఆట రాదని కాదు, అతనికి 100 సెంచరీ కొట్టిన వ్యక్తి కూడా అప్పుడప్పుడు 0కి అవుట్ అవుతాడు. ఈ రెండింటికి తేడా ఏంటి అంటే ఫోకస్ మిస్ అవ్వడం. మీరు చాలా తెలివైన వాళ్ళు, ఓకే, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ యూ హ్యావ్ డైవర్సిఫైడ్ యువర్ ఫోకస్ టువర్డ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. అర్థమవుతుందా సార్? సో మీరు ఫస్ట్ ఏం చేస్తారు, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 3 days టైం తీసుకోండి. తీసుకుని అసలు నాకేం కావాలి లైఫ్లో, వాట్ ఐఎమ్ మిస్సింగ్ అని నోట్ చేయండి. ముందు మీరు మిస్సింగ్ లిస్ట్ ఏంటో చెప్పండి. మీరు ఏం చేశారో నాకు వద్దు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు థింక్ అబౌట్ వాట్ హెస్ గాన్ ఎస్టర్డే. మనం రేపటి గురించి మాట్లాడాలి. ఇప్పుడు నాకు ఏం లేదు అన్నది ఫోకస్ చేయాలి. ఉద్యోగం లేదు, ఉద్యోగం కావాలంటే అప్పుడు నేను ఏం చేయాలి, దాని మీద మనం ఫోకస్ చేయాలి. నాకు డబ్బులు లేవు, డబ్బు కావాలంటే ఏం చేయాలి. అలా ఫస్ట్ మీరు ఏమేమి మిస్ అవుతున్నారో దాని మీద ఒక్కసారి ఫోకస్ చేస్తే మీ కెరియర్ కౌన్సిలింగ్ ఎలా చేయాలా అనేది మీరు ఆ లిస్ట్ చేతితో పట్టుకున్న తర్వాత, వాట్ ఆర్ యూ మిస్సింగ్ అనేది తెలిసిన తర్వాత నాకు చెప్పడం చాలా ఈజీ అవుతుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కన్విన్స్ విత్ యూ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆర్గ్యూ విత్ యూ, బికాస్ దిస్ ఈజ్ నో ఆర్గ్యుమెంట్. దిస్ ఈజ్ టు రీచ్ యువర్ గోల్ టువర్డ్స్ యువర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఈ రోజు మీకు ఏం కావాలి అనేది ఇంపార్టెంట్. ఇంతవరకు ఏం చేశారో నాకు అక్కర్లేదు. అది గెటింగ్ నౌ వాట్ యూ వాంట్ దట్ షుడ్ బి హ్యాండిల్. అర్థమైందా లేదా? మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ 88 మెట్ల దాకా వచ్చేసారు 100 రీచ్ అవ్వడానికి. మీరు ఈడియట్ కాదు, మీరు పిచ్చోడు కాదు. పిచ్చోడు అయితే ఎప్పుడో 7వ క్లాస్లోనే ఫెయిల్ అయ్యేవారు. మీరు తెలివి తక్కువడు కాదు, తెలివి తక్కువడు అయితే 10th క్లాస్ ఫెయిల్ అయితే అనేసేవారు. మీరు అంత చదువు చదివారు అంటే యు ఆర్ ఇంటెలిజెంట్. ఇక్కడ 2 సమస్యలు మీకు వచ్చినాయి. ఒకటి, మీ ఫోకస్ ఎనర్జీ పక్కకు పోయింది అంటున్నారు. 2, మీ నాన్నగారు మరణించింది. నిజంగా మీ నాన్నగారి మీద మీకు ప్రేమ ఉందా అన్నది నాకు క్వశ్చన్. మీ నాన్నగారి మీద ప్రేమ ఉంటే మీ నాన్నగారు ఏం కోరుకున్నారో చేయాలి. ప్రేమించడం అంటే ఏంటి? ఇప్పుడు అయ్యప్ప స్వామిని ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు, అయ్యప్ప మాల వేసుకుంటారు, తెల్లారికట్ల 4 గంటలు లేచి స్నానం చేస్తారు, జోడు లేకుండా నడుస్తారు. మీ నాన్న మీద ప్రేమ ఉంటే మీరు ఏం చేయాలి? నాకు అయ్యప్ప మీద ప్రేమ ఉంది కానీ నేను తెల్లబట్టలు వేసుకుని మందు కొడతాను అంటే అది అయ్యప్ప మాల అవ్వదు కదా. అది గెటింగ్. సో 2 విషయాలు మనం డిస్కస్ చేయాలి. మిస్ అయిన మీ ఫోకస్ ఎనర్జీ ఏంటి, మీ నాన్నగారు టువర్డ్స్ కాన్సన్ట్రేషన్ ఏంటి. మీరు ఒక్కసారి కూర్చుని వాట్ ఆర్ యూ మిస్సింగ్ అన్నది లిస్ట్ చేసి యూ టేక్ అబౌట్ 48 hours టైం. నో ఇన్ని రోజులు అయిపోయింది, ఇంకో 2 రోజులు వేస్ట్ అయితే నష్టం ఏమి లేదు ఈ జీవితంలో. ఇఫ్ నాట్ ఆన్ 26 యూ విల్ పాస్ ఇన్ 27. హూ నోస్, ఇన్ 28 బ్యాచ్లో మీరే యూపీఎస్సీ టాపర్ అయ్యి ఉండొచ్చు, ఆల్ టాపర్ అయ్యి ఉండొచ్చు. ఎవడు ఆపలేడు కదా. హూఎవర్ గెట్స్ అవుట్ ఆఫ్ 900, 700 మార్క్స్ ఈజ్ ద టాపర్. అదేం పెద్ద టాస్క్ కాదు. 11 లక్షల మందిలో 6 లక్షల మంది పాస్ అవుతున్నారు. ఓకే, సో మనం ఒక స్ట్రాటజీ తయారు చేసి ఏం కావాలి, ఎలా వెళ్ళాలి పెట్టుకుంటే ఈజీగా వెళ్ళిపోతాం మనం. ఈజీ క్లియర్ టు యూ. కానీ నాది ఏం మిస్ అవుతుందో ఫస్ట్ నాకు తెలియాలి. సో అది మీరు తయారు చేసుకుని 2 days తర్వాత మీరు కాల్ చేయండి, లేదా మా వాళ్ళు మీకు కాల్ చేయమంటే నేను కాల్ చేయమని చెప్తాను, మా వాళ్ళు కాల్ చేస్తారు. బట్ ఇందులో సార్ లైక్ ఏమీ లైక్ రాసుకొని ఆలోచించే అంత ఐ నో వాట్ ఐఎమ్ మిస్సింగ్. మళ్ళీ దానికి ఆలోచించద్దు, నేను ఆలోచించమని అనలేదు, రాయమన్నాను. పుట్ ఇట్ ఇన్ రైటింగ్. వెన్ యూ పుట్ ఎనీథింగ్ ఇన్ రైటింగ్ ద స్ట్రాటజీ ఆఫ్ థింకింగ్ విల్ వేరియేట్. నాకు కావాలి అనుకోవడం వేరు, ఎందుకు కావాలి అనేది రాయడం వేరు. దానివల్ల ఏమవుతుందంటే మీ థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతాయి. సో I have to just start writing. Yes, you write. 2 days. You take 48 hours time. Just writing only. What are you missing? అంతే. ఇప్పుడు ఎందుకో తెలియాలి కదా. ఇప్పుడు ఈరోజు నేను మీ ఇంటికి రావాలి, ఎందుకో నాకు తెలియదు, ఎందుకు వస్తాను చెప్పండి. యు ఆర్ ఏ డాక్టర్, నాకు అర్జెంట్గా మెడిసిన్ కావాలి, అప్పుడు వస్తాను. లేదా యు ఆర్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మీ పక్కన దిగి ఫోటో తీసుకోవడానికి వస్తాను. లేదా యు ఆర్ ఏ గుడ్ క్రికెటర్, మీతో మాట్లాడడానికి వస్తాను. లేదా మీరు నా బ్రదర్, మీ దగ్గరకు వస్తాను. ఎందుకు అన్నది దట్ వై థియరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఆ వైఏ మనిషికి పెట్రోల్ అనమాట. ఒక వెహికల్ ముందుకు వెళ్ళడానికి ఫ్యూయల్ ఎలాగో వై ఈజ్ అలాగా. ఇప్పుడు మీరు వై థియరీ ఫస్ట్ చేస్తున్నారు, చేసిన తర్వాత మనం హౌ థియరీ మీద వర్క్ చేద్దాం. ఇజ్ ఇట్ క్లియర్? yes sir. సో నేను ఆ థాట్స్ అన్ని పేపర్ మీద రాయాలి. మీరు ఏం చేశారో, ఎంత వేస్ట్ చేశారో, వేస్ట్ చేయలేదు, అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేయదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ 48 hours టు జస్ట్ జాట్ ఇట్ ఆఫ్ ఆల్ వాట్ యూ మిస్సింగ్. అంతే. దట్స్ నాట్ ఎ బిగ్ టాస్క్. నేను ఆకాశంలో నక్షత్రాలు రాయమని లేదుగా. ఈజ్ ఇట్ ఓకే? ఓకే ఓకే ఓకే. నా ఇప్పుడు నేను మీ కాల్ మేడంకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఫస్ట్ థింగ్, హౌ ఆర్ యూ ఫీలింగ్ మేడంకి చెప్పండి. 2, నేను మాట్లాడింది మేడం తెలియదు, ఇట్స్ ఎ ప్యూర్ కాన్ఫిడెన్షియల్ బిట్వీన్ యూ అండ్ మీ.
సో మేడం నీవు ఒకవేళ మేడం మిమ్మల్ని అడుగుతారు, మళ్ళీ కాల్ చేయమంటారా అని అడుగుతారు. సో ఒకవేళ కాల్ చేసి ఎప్పుడు కాల్ బ్యాక్ చేయాలో మేడంకి చెప్పండి, లేదా మీరే కాల్ బ్యాక్ చేస్తాంటే మీరు చేస్తానని చెప్పండి. ఆమె చేయాలంటే ఆమెకు మీరు డే టు టైం చెప్తే ఆమె కాల్ చేస్తారు మీకు. ఈజ్ ఇట్ ఓకే? ఓకే కాల్ చేసి నాకు కనెక్ట్ చేస్తారు. ఈజ్ ఇట్ ఓకే? ఓకే ఓకే సార్. రాహుల్ ఇంకేమైనా అడగాలనుకుంటున్నావా? లేదు Clear? బట్ సార్ లైక్ యోగా మెడిటేషన్ ఇవన్నీ దిస్ ఆల్ ఈజ్ ఫర్ స్ట్రాంగ్ పీపుల్ నాట్ ఫర్ యూ. ఓకే ఎందుకు అన్నది మీకు నేను వైటీరీ అయిపోయాక చెప్తాను. ఓకే ఓకే కండలో ఉన్నోడు బాగా లావుగా ఉన్నాడు జిమ్కి వెళ్ళి షేప్ తెచ్చుకోవాలి, కానీ ఎలకపేకలా ఉన్నాడు జిమ్కి వెళ్తే ఏమవుతుంది? ఉన్నది కూడా పోతుంది. ఓకే జిమ్ ఈజ్ టు షేప్ ద బాడీ, నాట్ టు ఇంక్రీజ్ ద బాడీ. ఆర్ యూ గెటింగ్ మీ? నాకు బయట బాగా తిని మంచి బాడీ పెరిగాక దాన్ని ఇలా ఒక షేప్ లో తీసుకురావడానికి జిమ్కి వెళ్ళాలి. ఏమీ లేనోడు జిమ్కి వెళ్తే లాభం ఏంటి? అది గెటింగ్ మీ? ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటానే చెప్పింది. సో సార్ ఇప్పుడు నేను జస్ట్ రాసి సో ఆ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవాలి అంతే కదా? రాసి నాకు చెప్పండి, అప్పుడు ఎలా బిల్ చేయాలో నేను చెప్తాను. మీకు బిల్ చేసుకోవడం రాదు, అది నేను నేర్పాలి. ఓకే సార్. ఓకే ఓకే నేను కాల్ ట్రాన్స్ఫర్ చేయనా ఇంకేమన్నా అడుగుతారా? ఏం లేదు అంతే సార్, ట్రాన్స్ఫర్ చేసేయండి. ఓకే చేశాను, తీసుకోండి, మేడంకి ట్రాన్స్ఫర్ చేస్తాను. రైట్. రాహుల్ గారు ఎస్ మ్యామ్. సార్తో మాట్లాడారు కదా? అవును అవును మ్యామ్. సో ఇప్పుడు ఎలా ఉంటుంది? క్లారిటీ ఆఫ్ థాట్ అనిపిస్తుందా? ఎస్ మ్యామ్. యా యా. సో మీరు మళ్ళీ సార్తో మాట్లాడాలి అనుకుంటున్నారా? మీరు అలా అనుకుంటే నేను మళ్ళీ మీ కాల్ని షెడ్యూల్ చేస్తాను, డేట్ టైం చెప్తే. యా మ్యామ్. సో on 2nd of February, ఓకే సేమ్ నైట్ 7:40 PM టీ షెడ్యూల్ చేసేది మేడం. ఓకే. సో ఆన్ 2nd of Feb. ఎస్ మ్యామ్. ఓకే. సో అరౌండ్ 7 అండి? 7:40 మ్యామ్. Okay, 7:40. If you mind, when we schedule your call at 7 a.m. Sorry, 7 o'clock. Oh, okay, ma'am. No problem. Why? Because sir will not be available after 8. Okay, 7 schedule చేసేయండి. Okay, okay, Andy. Thank you for calling. Thank you. Yeah. Okay.